నమస్కారం అండి. ఈరోజు మనం పాత చున్నీలతోని డోర్ మ్యాట్స్ ఎలా తయారు చేయాలో చూసుకుందాము. ఇదిగో ఈ క్లాత్ నేను తీసుకున్నాను. ఇదేమో నా పాత చున్నీ చూడండి. దీన్ని ఏం చేస్తామంటే మనం ఒక ఎడ్జ్ తీసుకొని అందులోని 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ చొప్పున ఇలాగ కొలత వేసుకుంటాము. లాంగ్ సైడ్లో చేసుకుంటే బెటర్, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువగా వస్తుంది మన తలక కట్ చేసిన ముక్కలకి. ఇదిగో చూడండి, ఒకవేళ బాగా పల్చగా ఉన్న మెటీరియల్ అయితే 2 ఇంచెస్ తీసుకోవచ్చు. కొంచెం స్టిఫ్గా ఉన్నదైతే 1.5 ఇంచ్ దాకా తీసుకోవచ్చు. ఇంకో ఇలా మనం మెజర్ చేసుకోవాలి. ఇలా చూడండి, జాగ్రత్తగా మెజర్ చేసుకొని దాన్ని పెన్సిల్తో గీసుకోవాలి. ఇలాగ జాగ్రత్తగా మనం మార్క్స్ పెట్టుకొని మొత్తం చున్నీ అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమో మార్కింగ్ చేసేసుకొని తర్వాత జాగ్రత్తగా దాన్ని స్ట్రైట్గా స్కేల్తోని స్ట్రైట్గా గీసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అందాజాగా మనం దాన్ని ఇలాగా కట్ చేసేసుకోవాలండి, ఎక్కువ టైం పట్టదు. ఇంకా ఇలా జాగ్రత్తగా చిన్న చిన్న టక్కులు లాంటివి పెట్టుకొని తర్వాత టేబుల్ మీద వేసుకొని స్ట్రైట్గా ఇలాగ కట్ చేసేసుకోవాలండి. ఇదిగో నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇంకా ఇలాగ కట్ చేసుకోవాలి. ఇంకో ఇలా నేను కట్ చేసినవన్నీ ఇలా వచ్చాయండి. ఇంకో ఇలాగా ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక పిన్ తీసుకుంటాం, సేఫ్టీ పిన్. అది కొంచెం స్టిఫ్గా ఉంది మెటీరియల్ కాబట్టి ఇలాగ కొంచెం నుళ్ళు చుడితే మనకి ఈజీ అవుతుంది. ఇంకా ఇలా నేను చూడండి ఇలా తిప్పుతున్నాను కదా, కొంచెం స్లైట్గా ఇలా తిప్పుకోవాలి మొత్తం అంతాను. ఎందుకంటే ఇలా తిప్పుకుంటే మనం దాన్ని అల్లినప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఇది చూడండి, ఇంకో ఇలాగా చేసిన తర్వాత ఒక సైడ్ ఏంటంటే మనం దానికి ఒక పిన్ పెట్టుకుంటాం అనమాట. ఎడ్జ్ మనం జనరల్గా క్రోషియోతో చేస్తాం కదా, ఇది మనకి గుడ్డ కాబట్టి ఇదిగో చూడండి, ఫస్ట్ నాట్ వేసుకుంటాము. ఇదిగో పిన్ చూడండి, పిన్ ఏమో రెండో ఎడ్జ్కి పెట్టుకుంటాం. ఇలా ఫస్ట్ మనం ఒక నాట్ లాంటిది వేసుకుంటాం అనమాట. దీని మీద మనం అల్లుతాం. ఇప్పుడు చూడండి ఇలా చూపిస్తాను. దీన్ని రెండో ఎడ్జ్కి ఇలాగ పిన్ పెట్టుకుంటాం. మీ కంఫర్ట్ కన్వీనియన్స్ చూసుకోండి. నాకైతే ఒక చిన్న పిన్ అయినా పెద్ద పిన్ అయినా మీరు దేంతో ఈజీగా చేయగలరో దాని ప్రకారం చేసుకోవచ్చు. ఇదిగో ఇది పెద్ద పిన్, ఇదైనా సరే పర్వాలేదు. చూడండి, మీకు దేంతో కంఫర్ట్ ఉంటే దాంతో చేయండి. యాక్చువల్గా ఇలా పిన్ వెనకాల ఉంటుంది కదా, అందులోంచి కూడా చేయొచ్చు, కానీ నాకు అది అంత కంఫర్ట్గా అనిపించలేదు. సో నేను పిన్ గుచ్చే చేస్తాను. చూడండి, అదిగో పిన్ ఇలా గుచ్చితే సరిపోతుంది. కొంచెం వెనక్కి మీరు చేసుకుంటే బెటర్, ఎందుకంటే లేకపోతే దానిలోంచి ఊడిపోతూ ఉంటుంది మాటి పిన్. అదో చూడండి, ఇందులోంచి ఇలా లోపలికి తీసి జాగ్రత్తగా ఒక చైన్ లాగా చేయాలి. ఇవన్నీ సైడ్కి పెట్టేసుకుంటే బెటర్. ఇంకో చూడండి, ఇలా చైన్లు వేసినట్టుగా చైన్లు వేయాలి. ఇదిగో ఇది మొదటి చైన్ చూడండి, ఇలా చైన్లా వస్తుంది. ఇదిగో ఇలాగా మనం 12 చైన్లు వేసుకోవాలండి. మధ్యలోని చూసారా ఇలాగ ఫింగర్ పెట్టుకుంటే మనకి అది ఈజీగా చైన్ వేయవచ్చు. ఈ మెటీరియల్ కొంచెం దట్టంగా ఉన్నట్టు ఉంటుంది, షేప్ అంతగా అర్థం కాదు, కానీ కంగారు పడకండి. ఇలాగా వేసుకుంటూ పోతే మనకి షేప్ అర్థమవుతుంది. అది చూడండి, ఇలా జాగ్రత్తగా మెల్లిగా ఇలా లాగాలి. సో మొదటి సర్కిల్లోనైతే 12 వేసుకోవాలండి, 12 చైన్లు ఇలాంటివి. ఇంకా ఇలా మెల్లమెల్లగా చేయండి. మొదట్లో షేప్ అర్థం కాదు, కంగారు పడొద్దు. ఇంకో ఇలాగ మెల్లిగా చేసుకోవాలి. ఇందాక నులి చుట్టడం వల్ల ఏమైందంటే అది ఈజీగా వచ్చేస్తుంది, లేకపోతే అది స్టిఫ్ అయిపోయి కొంచెం షేప్ అర్థమవుతుంది. ఇంకో చూడండి, ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. చేత్తో ఇలా సర్దుతూ ఉంటే మనకి తెలుస్తుంది.
ఇంకా ఇలా మెల్లిగా చైన్ వేసుకోండి. ఇది లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఆ ముందు ఉన్నది కదా, అది స్టార్టింగ్ పాయింట్, అదిగో అక్కడి దాకా వచ్చేసాం మనం. ఇప్పుడు ఒక సర్కిల్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ సర్కిల్కి వెళ్ళాలి మనం. ఇదిగో ఇప్పుడు ఒక సర్కిల్ అయింది. దాన్ని కొంచెం ఇలా చేతులతో అడ్జస్ట్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. చూడండి ఇలాగా. అదే ఇప్పుడు ఇది స్టార్టింగ్ సర్కిల్ అనమాట. ఎందుకో ఇలా వచ్చింది లాస్ట్ది. ఇప్పుడు చూడండి, ఇది ఒక సర్కిల్ అయింది మనకి. లూజ్గా వేసుకుంటే బాగుంటుంది, మనకి ఈజీ అవుతుంది. అంటే ఇలా అల్లుతున్నప్పుడు ఇది ఇలా వెనకాల వైపు ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేటప్పుడు ఇది స్టిఫ్గా ఉండటానికని ఇదిగో మరొక తాడు కూడా పెడుతున్నాను. ఇది కూడా దుపట్టా నుంచి చింపిందేనండి, కాకపోతే కొంచెం లుమ్మ చుట్టడం వల్ల అలాగ ఉంది. మనం ఇప్పుడు చూడండి, ఇది స్టిఫ్నెస్కి ఇది మనకి యూజ్ అవుతుంది. సెకండ్ సర్కిల్ నుంచి స్టిఫ్నెస్ కోసం ఇలా పెట్టుకుంటాం. చూడండి, దాన్ని జాగ్రత్తగా అలా వెనకాల పెట్టి దాని మించి చైన్ వేస్తూ పోవాలి. ఇంకో చూడండి, ఇదిగో ఇలా ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే అది అలా అడ్జస్ట్ అయిపోతుంది. అదిగో చూడండి, ఇలాగ స్టార్టింగ్ పాయింట్ అనమాట. దాన్నేమో అలా ఫింగర్తో పట్టుకొని ఇలా దీని మించి చైన్లు వేసుకుంటూ పోవాలి. ఇలాగా ఒక 2 చైన్లు వేసిన తర్వాత అది ఆటోమేటిక్గా అది ఆ ప్లేస్లో కొంచెం టైట్గా ఫిక్స్ అయిపోతుంది. ఇదిగో చూడండి, ఇలా రెండో ఫింగర్ని అలా పైకి పట్టుకుంటే మనకి అల్లటం ఈజీ అయిపోతుంది. ఇదిగో చూడండి, అదో ఇలా వస్తుంది అనమాట. ఆ మధ్యలోని వేరే కలర్ వేయటం వల్ల అది కనబడుతుంది. చూడండి, అలా బాగుంటుంది. అది ఒక వేరే విధమైన డిజైన్ లాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం లూజ్గా వేసుకుంటూ అలా వెళ్తూ ఉండడమే. ఇంకో చూడండి, ఇలా లూజ్గా చేసి కొంచెం చేతులతో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పోతే అది మనకు అర్థమవుతుంది. చూడండి, ఆ మధ్యలో బ్లూ కనబడుతుంది, ఎంత బాగుందో. అలాగే మనం వేరియస్ కలర్ కాంబినేషన్స్ చూసుకుంటూ ఇలా వేసుకోవచ్చండి, చాలా అందంగా వస్తుంది మీకు ఫైనల్ ప్రోడక్ట్. ఇదో చూడండి, ఇదిగో ఇలాగ చేసుకుంటూ పోవాలి. మరి టైట్గా లేకుండా లూజ్గా వేసుకుంటూ వెళ్ళండి. ఇదిగో చూడండి, ఈ మొదట ఎల్లోది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ది ఏం చేస్తామంటే మనం సూదితో అటాచ్ చేయాలండి. ఆ పిన్నిస్ ఫస్ట్ తీసేసి ఇక్కడ రెండో దాన్ని అటాచ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలా అవుతుందో. ఇదిగో ఈ రెండో గుడ్డు ఉన్నది కదా, ఈ గుడ్డ దగ్గర దాని మీద పెట్టి ఇలా కొంచెం టర్నింగ్ లాగా తిప్పాలన్నమాట. అటువైపు 2 టర్నింగ్స్, ఇటువైపు 2 టర్నింగ్స్, అలా తిప్పి సూదితో కుట్టాలండి జాగ్రత్తగా. ఇదిగో ఇలా రెండు సార్లు ఇలా తిప్పి ఇటువైపు ఈ ఎడ్జ్లోంచి కూడా 2 సార్లు తిప్పాలి. అంటే అలా రౌండ్గా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని మనం సూదితో గట్టి కుట్టాలి. ఇదిగో ఇలాగా జాగ్రత్త, సూది జాగ్రత్త అండి, చేతులు దెక్కకుండా చూసుకోండి. ఇదిగో ఇలాగా ఇలాగ ఇటువైపు ఒక గట్టి కుట్టేసి తర్వాత అలా ఆ ఎడ్జ్కి మరో గట్టి కుట్టేస్తే అదిగో చూడండి ఇలాగా. ఇక్కడ 3 వేసేసి ఇప్పుడు తీసేయండి. సిజర్స్తో కట్ చేసేసుకోండి కత్తెరతో. ఇక్కడ గట్టి కుట్టు వచ్చేసింది. అదిగో ఇలాగా గట్టి కుట్టేసి 3 వేసేసి దాన్ని సిజర్స్తో కట్ చేసేసేయండి. కార్నర్ దాకా కట్ చేసేసుకుంటే ఆ దారాలు బయటకు కనబడవు. ఇప్పుడు మనకి అటాచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక చేసినట్టే దానికి పిన్ పెట్టి మళ్ళీ చైన్లు వేసుకుంటూ పోతాము.
ఈ రెండో బ్లూ కలర్ది ఏదైతే ఉందో అది కాస్త పెద్ద గుడ్డు పెట్టుకుంటే బెటర్ అండి, ఎందుకంటే మాటికి దాన్ని కూడా సూది పెట్టి కుట్టుకోనక్కర్లేదు. చున్నీ లెంగ్త్ వైజ్ తీసుకుంటే అది పెద్దగా వస్తుంది, ఇంకో జాగ్రత్తగా మళ్ళీ చేయటం. లూజ్గా వేస్తుంటే ఆ మధ్యలో ఉన్న గుడ్డ కూడా కనబడుతుందండి, ఆ కాంబినేషన్ మనకి. ఇంకా ఇలాగా చూడండి, ఇలా కొంచెం ఎంత బాగా వస్తున్నదో. మనకి 4-5 రౌండ్లు వేసిన తర్వాత అది మనకి అర్థమవుతుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అది. మీరు ఏంటంటే దీన్ని టేబుల్ మీద గట్రా ఇలా వేసుకొని ఒకసారి చూడండి అల్లుతున్నప్పుడు, ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే డొప్పలా వచ్చేస్తుంది. అలా డొప్పలా వచ్చినప్పుడు ఏంటంటే ఒకటి ఎక్స్ట్రా వేయండి, సో దట్ అది డొప్ప రాకుండా అది సాఫ్ట్గా వస్తుంది. ఇదిగో ఇలా ఒకసారి వేసుకుని ఇలా చూస్తూ ఉండండి మధ్యలోని. అంటే ఎప్పుడైతే అది చిన్నగా అవుతుంది అనిపిస్తుందో అక్కడ ఒకటి ఎక్స్ట్రా వేయండి ఇలాగా. అంటే ఒక రౌండ్ నుంచి రెండో రౌండ్కి వెళ్ళేటప్పుడు 2 కానీ 3 కానీ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది, మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకొని మీరు కింద వేసుకొని చూస్తుంటే సరిపోతుంది, మీకు అర్థమవుతుంది. చూసారా, ఇప్పుడు షేప్ అర్థమవుతుంది. స్టార్టింగ్ పాయింట్లో అంత తెలియకపోయినా ఇప్పుడు మనకి ఒక షేప్ వస్తుంది, అందులోంచి మధ్యలో బ్లూగా కనబడుతున్నాయి కూడా. లోపల రెండోది వేయడం వల్ల ఇది ఒక విధమైన స్టిఫ్నెస్ కూడా వస్తుందండి. ఇంకా ఇలా వేసుకొని చూస్తే ఇక్కడ అవసరం అనిపిస్తే మరొకటి ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ఒక ఎక్స్ట్రా చైన్. ఇది చూడండి ఇలా వస్తుంది మెల్లిమెల్లిగా షేపు. మళ్ళీ ఇది అయిపోయింది, దీన్ని మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే మళ్ళీ దీన్ని కుట్టుకోవాలి. ఇంకా ఇలాగా ఎడ్జ్ లోపల రెండోది పెట్టి ఇలా 2 తిప్పులు ఒక సైడ్ నుంచి, 2 తిప్పులు రెండో సైడ్ నుంచి చేసి ఇలా గుండ్రంగా తిప్పుకోవాలి. ఇలా రౌండ్గా వస్తుంది తాళ్ళలాగా. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఈ ఎడ్జ్కి ఒక గట్టి కుట్టు, ఆ ఎడ్జ్ వైపు ఒక గట్టి కుట్టేసి ముడేసేయాలండి. కత్తిరితో కట్ చేసేసుకోండి అలా. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వేయాలి. ఆ బ్లూ క్లాత్ కూడా అయిపోతే దాన్ని కూడా అలాగే దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తుంది. ఇంకా అలా చైన్లు మెల్లిమెల్లిగా వేసేసుకోవటమే. ఇంకా కొంచెం లూజ్గా వేసుకుంటే మనకి కాస్త కింద వేసి అడ్జస్ట్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇది ఏ మెటీరియల్తో వేసినా పర్వాలేదండి, కాటన్తో వేస్తే ఇంకా బాగా వస్తుంది. వేయటానికి కూడా ఈజీ కాటన్.
చూడండి ఇలాగ వేస్తుంటే మనకి దీన్ని ఇలాగ మనం ఎంత సైజు కావస్తే అంత సైజు మనం చేసుకోవచ్చండి. అలాగ మనకి మన దగ్గర ఉన్న పాత చున్నీలు అవన్నీ అలా యాడ్ చేసుకుంటూ పోవచ్చండి. అంత పెద్దది కావస్తే అంత పెద్దది చేసుకోవచ్చు. దీన్ని డోర్ మ్యాట్స్గా లేదా మనం కిందన కూర్చున్నప్పుడు యూజ్ చేసుకున్న మ్యాట్స్గా గట్రా యూజ్ చేసుకోవచ్చు. వాష్ కూడా చేసుకోవచ్చండి, చాలా ఈజీ ఇది. సో మనం ఇలాగ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం టేబుల్ మీద కోస్టర్స్ వాడతాం కదా, గ్లాసెస్ కప్స్ కిందన, దానిగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్నవి మనం చేసుకోవచ్చు. వాల్ హ్యాంగింగ్స్గా కూడా పెట్టుకోవచ్చు. దీని మీద మనం చమ్కీలు, అద్దాలు, పూసలు ఏవైనా సరే దీని మీద అటాచ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనం ఈవెన్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకొని రకరకాల గుడ్డలు పెట్టుకుంటే మల్టీ కలర్డ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చాలా ఫ్యాన్సీగా కూడా మనం చేసుకోవచ్చండి. దీని ఎడ్జెస్కి గంటలు అలాంటివన్నీ కూడా మనం హ్యాంగింగ్స్ లాగా చేసుకోవచ్చు, ఒకవేళ వాల్ హ్యాంగింగ్స్లా పెట్టుకునే ఉద్దేశం ఉంటే. చూడండి ఎంత బాగా వస్తుందో. కానీ మధ్య మధ్యలో ఒకసారి టేబుల్ మీద వేసుకొని చూసుకుంటూ ఉండాలండి, కింద వేసుకొని మనకి కరెక్ట్గా సాఫ్ట్గా స్ట్రైట్గా వస్తుందో లేదో మనం చూసుకోవాలి. కానప్పుడు మనం కొంచెం డప్పులా వస్తుంది అనుకుంటే మనం ఒకటి ఎక్స్ట్రా వేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. అది చూసారా ఇలా వస్తుంది. చూడండి వెనకాల అలా వస్తుంది. ఇలా మనం టైం ఉన్నప్పుడు ఎంతో అందమైన డోర్ మ్యాట్స్ ఇవన్నీ చేసుకోవచ్చండి మన దగ్గర ఉన్న పాత చున్నీలతో. చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. ఇలా మీరు షేప్ ఇలా ఎంత పెద్దది కావస్తే అంత పెద్దది ఇలా చేసుకుంటూ ఉండొచ్చండి. దీనికి మరి అలా అటాచ్ చేసుకుంటూ పోతే ఇంకా పెద్దది అవుతుంది.
చూసారా, ఇప్పుడు షేప్ అర్థమవుతుంది. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి ఇలా వచ్చింది. వెనకాల ఉన్నది కూడా మనం కుట్టే వచ్చింది జాగ్రత్తగా. ఇలా వస్తుందండి, చూడండి స్టిఫ్గా ఉంది, ఎందుకు ఇలా ఉంది, ముందు నుంచి ఇలా ఉంది. సో ఇంకా మనం ఎంత కావస్తే అంత పెద్దది చేసుకోవచ్చు చక్కగా. సో ఇంకో దీనికి మళ్ళీ మీరు అటాచ్ చేసుకుని అలా పెద్దది అలా చేస్తూ వెళ్ళొచ్చండి. అలాగా ఇంకా ఇలా చేస్తూ పోవచ్చు మీరు. ఇది చూడండి, నేను ఇవి చేశాను. చూడండి ఎంత బాగున్నాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి కదా, మంచి కలర్స్తోని. ఇది డోర్ మ్యాట్ నేను చేశానండి, బాగుంది కదా. మీరు కూడా మీ ఖాళీ సమయాల్లో ఇలాంటి అందమైన డోర్ మ్యాట్స్ని చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.